స్వర అయితే బాబీతో ఇలా అడుగుతూ ఉంటుంది. బాబీ, నీకేమైనా దెబ్బలు తగిలాయా? బాబీ, ఏం కాలేదు కదా నీకు అని చెప్పి స్వర అయితే బాబీతో మాట్లాడుతూ ఉంటుంది. దాంతో బాబీ అయితే స్వరని పక్కకు నెట్టేస్తాడు. నెట్టేయగానే, బాబీ, ఏంటి బాబీ, నీకు నా మీద కోపంగా ఉంది కదా బాబీ, నేను మీ నాన్నను కొట్టినందుకు నీకు కోపంగా ఉండొచ్చు, ప్లీజ్ బాబీ నాతో మాట్లాడు బాబీ, ప్లీజ్ బాబీ అంటుంది. అయినా సరే బాబీ మాట్లాడకుండా చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. అది చూసి స్వర అయితే, ఏంటి బాబీ, చెప్పు బాబీ, నువ్వు ఇలా కోపంగా ఉండడం నేను చూడలేను బాబీ, పోనీ మీ నాన్నకు నేను సారీ చెప్పనా, మీ డాడీకి నేను సారీ చెప్తాను సరేనా అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే బాబీ అయితే, అక్కర్లేదు, మీ సారీలేమీ అక్కర్లేదు, తప్పు చేసిన తర్వాత సారీ చెప్పితే నాకు అస్సలు నచ్చదు, అదేదో తప్పు చేయకముందు ఆలోచించవచ్చు కదా, మా మా అబ్బాయిని ఎందుకు కొట్టాలి, ఇప్పుడు ఎందుకు సారీ చెప్పాలి, మీరేం సారీ చెప్పనక్కర్లేదు అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే స్వర అయితే ఒక్కసారిగా షాక్ అయి అలా ఉండిపోతుంది. ఇక బాబీ అయితే, ఇంకెప్పుడు నాతో మాట్లాడకండి, నాతో మాట్లాడాలని ప్రయత్నించొద్దు కూడా అని చెప్పి బాబీ అయితే కోపంతో స్వరని అంటూ ఉంటాడు. అది విని స్వర అయితే షాక్ అయ్యి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి అభి వస్తాడు. అభి రాగానే, బాబాయ్ ఏంటి ఇంత డల్గా ఉన్నావు అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న బాబీ అయితే, నేను కింద పడిపోయాను అంటే, నీకేం కాలేదు కదా అని చెప్పి అభి అడుగుతూ ఉంటాడు. నాకేం కాలేదు అబ్బాయి, పద ఇంటికి వెళ్దామని అంటాడు. ఇక కారు ఎక్కబోతూ ఉంటే బాబీ మళ్ళీ అమ్మాయి మేడం ఉందా లేదా అని చెప్పి వెనక్కి తిరిగి చూస్తాడు. అది చూసి స్వర అయితే, నాకు తెలుసు బాబీ, నువ్వు నా కోసం నాతో మాట్లాడకుండా ఉండలేవని, కానీ మీ నాన్న కోసం నువ్వు నాతో మాట్లాడకుండా ఉంటున్నావు నాకు తెలుసు అని చెప్పి స్వర అనుకుంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.